హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో కల్కి సినిమా అన్నది థియేటర్లో రిలీజ్ అయ్యి చాలా అద్భుతంగా ఆడుతుంది ఫ్రెండ్స్. కోట్ల వర్షం కురుస్తుంది. చాలా అద్భుతంగా ఉంది సినిమా. మరి మీరు ఎవరు చూడకపోతే ఇప్పుడే వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. అయితే కల్కి సినిమా తీసిన డైరెక్టర్, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి మీకు తెలుసా? మరి ఆయన బ్యాక్గ్రౌండ్ కోసం మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా ఫ్రెండ్స్? డైరెక్టర్ నాగస్విన్ ఇప్పుడు ఈ పేరు ప్రపంచమంతా మారుమ్రోగుతుంది. ఆయన కెరీర్ 4,000 రూపాయల జీతంతో మొదలుపెట్టిన ఇప్పుడు 600 కోట్ల సినిమాతో తెరకెక్కించిన స్థాయిలో అతను ఎదగారు. చిన్నప్పటి నుంచే ఎన్నో కష్టాలు పడి ఎన్నో బాధలు పడి నిజంగా మైలురాయాలు అధిగమించుకొని ఆయన ఈరోజు ఒక సక్సెస్ని సాధించడం జరిగింది. మన కల్కి సినిమా నాగస్విన్ డైరెక్టర్ గారు. మరి ఆయనకు చిన్నప్పటి నుంచి మీడియాలు, కథనాలు, వ్యాసలు రాయడంపై ఆసక్తి ఉన్న నాగస్విన్ కెరీర్ ప్రారంభంలో డైరెక్టర్ శేఖర్ కమ్ములద వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశారు ఆయన. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో దర్శకుడిగా వెండితెరకు పరిచయం అయ్యారు. మరి ఆ తర్వాత మహానటి సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న నాగస్విన్ గారు జాతీయ స్థాయిలో అవార్డు అందుకోవడం జరిగింది. ఇప్పుడు ఆయన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా 600 కోట్లతో తెరకెక్కించిన కల్కి ఏడే చిత్రాన్ని రూపొందించాడు నాగస్విన్. ఇప్పుడు చెప్పాలంటే ఆయన చరిత్ర నిజంగా తిరగరాయాల్సిన చరిత్ర అయి ఉంటుంది. మరి నాగస్విన్ గారు చిన్నప్పటి నుంచి ఆయనకి ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి, ఎన్నో ఆహ్లాదకరమైన విషయాల గురించి ఆయన చర్చ చేస్తుండేవాళ్ళు. మరి నాగస్విన్ తల్లిగారు కూడా చిన్నప్పుడు చాలా ప్రోత్సాహంగా ఆయనకి ప్రోత్సహించేది. ఎక్కడ ఏ ఇబ్బంది పడకున్నా తల్లిగారు కూడా చాలా చక్కగా చూసుకుంటూ, చక్కగా బుడిబుడిగా అడుగులు వేసినట్టు చూపిస్తూ ఆయనకు ఒక ప్రోత్సాహం ఇస్తూనే ఉండేది తన తల్లిగారు. ఆయన జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డారు. నిజంగా చెప్పాలంటే అరిగిపోయిన తన చెప్పులతో కూడా తిరిగే అతను నిజంగా ఈరోజు 600 కోట్ల బడ్జెట్తో సినిమా తీయడం జరిగింది. తాజాగా నాగస్విన్ ఇంట్రెస్ట్గా పోస్టులు కూడా పెట్టారు. అరిగిపోయిన చెప్పులు. నిజంగా అద్భుతంగా రాణించిన నాగస్విన్కి మనమందరూ నాగస్విన్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. ఇలాంటి సినిమా తీసి మన ముందుకు ఉంచినందుకు ఆయనకి చాలా గొప్ప ధన్యవాదాలు తెలుపుకోవచ్చు. నేనైతే చాలా గర్వపడుతున్నాను యాజ్ ఏ ఇండియన్గా. ఒక ఇండియన్ ఇలాంటి మూవీ తీయడం థ్యాంక్ యూ నాగస్విన్ గారు. మీ కెరీర్ ఇంకా బాగా ముందుకు సాగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇలాంటి సినిమాలు ఇంకెన్నో తీయాలి, 100 సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. మన ఆడియన్స్ అందరూ అదే కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ.